హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఎప్పుడో ట్రెండ్ అయిపోయిన గీ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, మీకు ఇవి చూసింటేనే అర్థమైపోతుంది నేను గీ మాయిశ్చర్ చేయబోతున్నాను. అట్లుంటుంది మనతోని. ఎప్పుడో అయిపోయిన ట్రెండ్ని తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నాను. అసలు ఇంకా మా అమ్మకి తెలియదు ఇట్లా నేను తీసుకొని ఇట్లా చేస్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేశాక నాకు ఎన్ని తిట్లుంటాయో ఏమో. ఇంకా 100 టైమ్సే కదా, ఈజీనే అయిపోతుందిలే అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ బాగానే స్లోగా చేస్తుంటే మంచిగా అనిపించింది. అది అలా తిప్పుతుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా, దాన్ని చేతితో పట్టుకొని అంత దగ్గరికి అంటుంటే ఇంకా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అదైతే బాగానే ఉంది, కానీ ఇంకా లెవెల్ బై లెవెల్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంటే 100 టైమ్స్ చేయాలంటే ఇంకా 20 టైంకే నాకు చేయి బాగా పెయిన్ అయింది. ఇంకా మా చెల్లి హెల్ప్ 20 టైమ్స్ చేసినప్పుడే అది క్రీమీ టెక్స్చర్ బాగానే వచ్చింది, కానీ 100 టైమ్స్ చేస్తే అందరూ 100 టైమ్స్ అంటారు కదా అని చెప్పేసి 100 టైమ్స్ చేస్తే ఎలా ఉంటుందా అని ఇంకా అలానే కంటిన్యూ చేశాను. నాకైతే అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు గైస్. 20 టైమ్స్ చేసినా తనే 100 టైమ్స్ చేసినా కూడా సేమ్ అలానే క్రీమీ టెక్స్చర్ అలానే ఉంది. ఇంకా సాఫ్ట్గా తయారైంది. కాకపోతే ఇంకే అందరు 100 టైమ్స్ అంటున్నారు కదా అని చెప్పి చేశాను అంతే. ఈ గీ మాయిశ్చరైజర్ ఒకప్పుడు చాలా వైరల్ అయింది కదా, ఆ టైంలో మీరు ఎవరైనా ట్రై చేశారా? మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీరు కూడా కమెంట్ చేయండి. మీరు ఇప్పటికీ దాన్ని వాడుతున్నారా లేదా కూడా కమెంట్ చేయండి. ఎలాగో ఈజీ వితౌట్ కెమికల్స్ కదా అని చెప్పి ట్రై చేశాను. ఓకే, బాగానే ఉంది, క్రీమీ టెక్స్చర్ బాగానే వచ్చింది, పెట్టుకోవచ్చు. కాకపోతే ఎవరికైతే గీ స్మెల్ అంతగా నచ్చదో వాళ్ళైతే అస్సలు యూజ్ చేయలేరు. ఎందుకంటే స్మెల్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా వస్తుంది దాని నుంచి గీది. ఇంకెవరైతే గీ అంటే ఇష్టం ఉంటుందో, వాళ్ళకి ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం, వాళ్ళైతే మంచిగా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది స్మెల్ నచ్చిన వాళ్ళకైతే. నేను కూడా హ్యాండ్కి పెట్టుకొని చూసాను, చాలా స్మూత్గా అనిపించింది, మాయిశ్చరైజ్డ్గా ఉంది. ఈరోజు నుంచి అది వాడదాం అనుకుంటున్నాను. సరే చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ఎవరైనా యూజ్ చేసి ఉంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుందో. ఇంకా 100 టైమ్స్ చేసేసరికి సరిపోయింది, అసలు చాలా పెయిన్ వచ్చింది హ్యాండ్ అయితే. అట్లా మాయిశ్చరైజర్ అయితే రెడీ చేసేసాము. ఇంతే అండి ఈ వీడియోకి. అలా వెళ్తూ ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియోకి. బాయ్, ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొత్త రెసిపీస్ ఇంకేమైనా ఇలాంటివి ఏమైనా ట్రై చేయాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం.